సినిమా ప్రపంచం అంతా కూడా విషాదంలో మునిగిపోయింది. ప్రదీప్ సింగ్ రావత్ గారు కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి కూడా బ్లడ్ క్యాన్సర్తోని బాధపడుతున్న ఆయన్ని ముంబైలోని కోకిలాబాయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఉన్నట్టుండి ఇంకా ఆరోగ్యం మరింత క్షీణించిందనమాట. విషమంగా మారిపోయినటువంటి ఆ పరిస్థితిలో నిన్న రాత్రి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన లేని లోటుని మాత్రం యావత్ సినిమా ప్రపంచం అంతా కూడా ఖచ్చితంగా చవి చూస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాత్రలు ప్రతి ఒక్కటి కూడా ఎంత యూనిక్గా ఉండేవి అండ్ అదేవిధంగా ఆ ఒక్క సినిమాలో ఏ విధంగా ముద్ర వేసేవి, అదేవిధంగా సినిమా ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఏ విధంగా సాధించుకున్నారనేది ప్రతి ఒక్క పాత్ర కూడా మనకు చూపిస్తుంది. ముఖ్యంగా ఒక రామాయణం సీరియల్ కావచ్చు, మహాభారతం సీరియల్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనము ఇలాంటి ఒక గంభీరమైనటువంటి పాత్రల్ని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో తన కెరీర్ని కూడా అదే విధంగా స్టార్ట్ చేసిన ఆయన మన రాజమౌళి గారి సహాయంతోని ఆయన యొక్క అవకాశంతోని సై సినిమాలో అడుగుపెట్టిన తర్వాత భిక్షు యాదవ్ పాత్ర, ఆ సినిమాలో అసలు ఆ పాత్ర ఎంత కీలకంగా మారిందంటే ఆ పాత్ర లేకపోతే ఆఖరికి హీరో కూడా పనికిరాడు అనే స్థాయిలో రాజమౌళి గారు చూపించారు. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్లో ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం అయితే రాలేదన్నమాట. అండ్ అవకాశాలు వరుస పెట్టి వచ్చాయి. తెలుగులోనే కాకుండా హిందీలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, తమిళ్, కన్నడ దాదాపు 11 భాషల్లో ఆయన నటించడం జరిగింది. సో ప్రతి ఒక్క పాత్రకు కూడా ఖచ్చితంగా అవార్డులు, రివార్డులు ఎన్నో సొంతం చేసుకున్నారు. అంత మంచి సినిమా ఇండస్ట్రీని చూసినటువంటి ఆయన, అంత మంచి కెరీర్ని చూసినటువంటి ఆయన ఉన్నట్టుండి ఈ విధంగా చనిపోవడం అనేది ఖచ్చితంగా యావత్ సినిమా ప్రపంచం మొత్తానికి కూడా తీరని లోటు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఇక్కడ జబల్పూర్లో జన్మించాడనమాట 1952లో. సో మరి ఇప్పటి వరకు అయితే ఆయనకి 74 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల పాటు కూడా సినిమా ఇండస్ట్రీకి ఆయన సేవల్ని మాత్రం నిజంగా చాలా చాలా అందించారనమాట. ఇలాంటి లెజెండరీ యాక్టర్లు కావచ్చు, లెజెండరీ సింగర్లు కావచ్చు, ఈ మధ్యకాలంలో కనుమరుగైపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు కూడా, అంటే ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ కాదు, సినిమాలు ఉన్నన్ని రోజులు కూడా వీళ్ళందరూ కూడా మనతో పాటు ఖచ్చితంగా బ్రతికే ఉంటారు. భౌతికంగా మనతో పాటు లేకపోయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ సినిమాల రూపంలో, ఆ పాత్రల రూపంలో మనతో పాటు బ్రతికే ఉంటారు అని చెప్పేసి సినిమా ప్రేమికులు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రదీప్ సింగ్ రావత్ గారు మన తెలుగింటి అమ్మాయిని పెళ్లి చేస్తున్నారనమాట. ఒక సినిమా చేస్తున్న క్రమంలో తనతో పాటు పరిచయం అవ్వడము, ఆ తర్వాత ప్రేమించి పెళ్లి కూడా చేసుకొని తెలుగింటికి అల్లుడైపోయాడు అనమాట. సో మరి ఆయన యొక్క సినిమాలు కావచ్చు, ఆయన యొక్క పాత్రలు కావచ్చు, ఆయన చేసినటువంటి ఒక సేవలు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా స్మరించుకుంటూనే ఉంటారనమాట. అండ్ ఆయన యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి మీకు ప్రదీప్ సింగ్ రావత్ గారిని చూసినప్పుడు ఏ పాత్రలు గుర్తుకొస్తాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఆయనకి, అంటే ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కూడా అందరూ ఖచ్చితంగా కోరుకోండి.